దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5:8. పరిశుద్ధుడైన మన ప్రభువును రక్షకుడైన మన యేసయ్య మనతో సెలవిచ్చినదేమనగా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. మనం అందరము మన ప్రభుపై ఆశ పెట్టుకోవాలి. తండ్రి చిత్తమును మనం జరిగించాలి. తండ్రి వలె, కుమారుని వలె మనం అందరము పరిశుద్ధంగా జీవించాలి. మన హృదయము ఘోరమైన వ్యాధి కలది. వాక్యంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. యేసయ్య రక్తంలో మన ప్రతి పాపాన్ని కడిగివేసుకోవాలి. మనం అందరము పరిశుద్ధంగా జీవించాలి. దేవుని మందిరమును పోవునప్పుడు మన ప్రవర్తన ఎప్పుడు జాగ్రత్తగా చూచుకోవాలి. మన నోటిని కాచుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని మన ప్రభు మనతో సెలవిస్తున్నారు. మన మట్టుకు మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి మన హృదయాన్ని శుద్ధిగా చేసుకుని నిత్య జీవానికి వారసులం అవుదాము. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.